వివిధ ప్రజా సంఘాల నాయకుల ఆధ్వర్యంలో బేడా బుడగజంగం కులాన్ని ఎస్సీలో చేర్చేందుకోసం నిరంతరం పోరాటం చేసిన పస్తం అంజీ అభినందన సభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ కుల సంఘాల నాయకులు జోజప్ప, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు లింగమూర్తి, లీగల్ అడ్వైజర్ రమేష్ బాబు పాల్గొని అనంతరం మాట్లాడారు. బేడా బుడగజంగం కమ్యూనిటీకి ఎన్నో సేవలు అందించి అనేక రకాలుగా బుడగజంగం కాలనీ అభివృద్ధికి తోడ్పాటు అందించారన్నారు. వారి కులానికి క్యాస్ట్ లేదని అనేక ప్రభుత్వాలతో ధర్నాలు, నిరాహార దీక్షలు చేసి ఇవాళ రాష్ట్రంలోని అసెంబ్లీలో ఎస్సీలుగా గుర్తింపచేసినందుకు పస్తం అంజీ కృషి ఎంతో చేశారన్నారు. మన సారు అడ్వకేట్ గారు చిన్నదానికి పెద్దానికి ఎంతగానో మనకు సపోర్ట్ ఉంది. 2003 జేఎస్ రంజన్ కలెక్టర్ గారు ఉన్నప్పుడు సార్ 2003 నుంచే ఇప్పుడు వరకు దగ్గరగా 12-13 సంవత్సరాలు, ఈ 12-13 సంవత్సరాల పోరాటం భాగ్యంగా సలహాలు, సూచనలు మంచి చెడ్డ ఇవ్వడం చాలా సంతోషంగా ఇచ్చేవాడు మా అడ్వకేట్ లాయర్ సార్ గారు. ఎందుకు లేకపోతే ఏదో మెప్పుదల కోసమో ఈ కార్యక్రమం పెట్టింది కాదు. కొన్ని సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ కాలనీ డెవలప్మెంట్ కోసం అయితే ముందు చేసుకుంటూ వస్తున్నాము. మరీ ముఖ్యంగా పిల్లల భవిష్యత్తు కోసం క్యాస్ట్ సర్టిఫికేట్ లేనందున ఆ విషయం పైన మేము అనేక సార్లు పెట్టుకొని ఈరోజు క్యాబినెట్లో తీర్మానించడం జరిగింది. నాయకులు మా అన్న అంజీబాబు ఈ ప్రాంతంలో మీకోసము మన ప్రభుత్వం కోసము చాలా పోరాటాలు చూపలేదని ఒక ఎస్సీ జాబితా చేర్చడానికి చాలా పోరాటం. దానికి కూడా మీరందరూ కూడా అనేక పర్యాల్లో సందర్భాల్లో కూడా అంజీబాబుకు తోడు. సో భవిష్యత్తులో కూడా మీరు మన అంజీబాబు మీరు ఎవరేం చూసినా కూడా నేను ఆ పెద్దలందరం కూడా మీతో ఉంటాము, మీరు మాతో ఉండి మనందరం కలిసి ఇంకా భవిష్యత్తులో మనకి జాతీయ అభివృద్ధి కోసము, మనకి కుల అభివృద్ధి కోసం చాలా సంతోషం. సైడ్ కొంచెం సైడ్ నుంచి రండి, ఇటు చూడండి, పట్టుకోండి 1 by 1 అట్లకి చాలు. 26 జిల్లాల్లో బేడా బుడగజంగం హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో 2008 నుంచి ఈ 25 మార్చి 20 తేదీ వరకు అనేక రకాలుగా పోరాట ఫలితంగాను బేడా బుడగజంగం హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో పనిచేస్తున్న రాష్ట్ర అధ్యక్షులు మరియు జిల్లాల అధ్యక్షులు ప్రతి ఒక్కరం కలిసి పనిచేస్తూ గత ప్రభుత్వాలు 2008లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అయితేమి, అదేవిధంగా 14 నుంచి 19 వరకు ఉన్న టీడీపీ గవర్నమెంట్ అయితేమి, మరియు 19 నుంచి 24 ఉన్న వైఎస్ఆర్ ప్రభుత్వం అయితేమి, ప్రతి ప్రభుత్వానికి మేము 2008 నుంచి బేడా బుడగజంగం కమ్యూనిటీకి ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పి అనేక మార్లు మేము ప్రభుత్వాలకు రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం ద్వారా ప్రభుత్వాలు వీళ్ళకు 2008లో 144 జీవో 144 జీవో తెచ్చిపెట్టి వీళ్ళకు సర్టిఫికేట్ ఇవ్వడం లేదు. ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు లేరు, తెలంగాణలో మాత్రమే వీళ్ళు ఉన్నారు. బేడా బుడగజంగం కమ్యూనిటీ ఇక్కడ లేదు అని చెప్పి గజెట్లో జీవోలో తీసివేయడం జరిగింది. అప్పటి నుంచే ఇప్పటి వరకు కడప జిల్లాలో ఉన్న నాయకులమైన మేము, తర్వాత అన్ని నియోజకవర్గాల్లో బేడా బుడగజంగం హక్కుల పోరాట సమితి తరఫున పనిచేస్తున్న మేమందరము కమిటీ, జిల్లా కమిటీ వాళ్ళందరము, నా పేరు పస్తం అంజీ, నేను జిల్లా నాయకునిగా కొనసాగుతున్నాను. అదేవిధంగా ప్రొద్దుటూరు నుంచి జమ్మయ్య అయితేమి, రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు జంపు చంద్రశేఖర్ అయితేమి, అదేవిధంగా అన్ని నియోజకవర్గాల్లో సంబంధించి ప్రతి ఒక్కరూ మేము చాలా సంతోషంగా మేము కష్టపడుతూ ఏ ఇబ్బందులు వచ్చినా కానీ మా కుటుంబాలను పక్కబెట్టి కానీ అనేక ఊర్లకు మేము ప్రయాణం పోయి రిప్రజెంటేషన్లు ఇవ్వడము, కలెక్టర్ గారుల దృష్టికి తీసుకుపోవడము, ఆర్డీఓ గారుల దృష్టికి తీసుకుపోవడము, అనేక ప్రభుత్వంలో పనిచేసిన మంత్రులకు, ఎమ్మెల్యేలకు ప్రతి ఒక్కరికి మేము ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చిన ఫలితంగానే ఈరోజు
రాష్ట్ర ఈ ప్రభుత్వము ఎస్సీ హోదా కల్పిస్తూ తిరిగి రాజ్యాంగంలో ఉన్న అంబేద్కర్ రాసిన 59 కులాల్లో సీరియల్ నెంబర్ 9 మళ్ళీ దాన్ని పొందుపరుస్తూ ఈరోజు 20వ తేదీ అసెంబ్లీలో తీర్మానించడం చాలా సంతోషము. దాన్ని దృష్టిలో పెట్టుకొనే మేమంతా చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నాము. అలాంటి సమయంలోనే కేంద్రానికి వాళ్ళు పంపించినారు. తిరిగి కేంద్రంలో గాన పార్లమెంటులో గాన ఎంపీ గారితో కొట్లాడి ఖచ్చితంగా మాకు క్యాస్ట్ సర్టిఫికేట్ వస్తే మా పిల్లల భవిష్యత్తు బాగుపడుతుందని చెప్పి మేము ఉద్దేశంతో మేము ఉన్నాము. మరియు ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ దళిత నాయకులైన మా అన్న ఇక్కడికి చేరువచ్చిన పెద్దలు ప్రతి ఒక్కరు వివిధ కుల సంఘాల నాయకులు అందరూ కలిసి, ఎందుకంటే అంజి ఎన్నో రోజుల నుంచి కష్టపడుతున్నాడు. కడప జిల్లాలోనే బేడ బుడగజంగం కాలనీ అనేది ఒకటి ఉంది. ఆ బుడజంగం కాలనీ కానీ ప్రతి వివిధ నాయకులకు అందరికీ కానీ తెలియపరిచి ఈరోజు కమ్యూనిటీ కోసం ప్రతి చిన్న ఆఫీసర్ వచ్చినా కానీ పరిగెత్తే మనస్తత్వం కలిగిన వ్యక్తికి ఈరోజు సత్కరించుకోవాలని చెప్పి మా అన్నోళ్ళందరూ నన్ను గౌరవించి వచ్చినందుకు వాళ్ళందరికీ నేను ఉదయపూర్వక కృతజ్ఞత తెలియపరుస్తున్నాను.